అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, అంతా మన మంచికే. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అనుకున్న ఉద్యోగం రాలేదా? ఏళ్ళుగా చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిందా? ఖచ్చితంగా అవుతుంది అనుకున్న పని జరగలేదా? లేక ఎక్కువగా మక్కువ పెంచుకున్న ఒక కళ కళ్ళ ముందే ముక్కలైందా? అప్పుడు మన మనసు అడిగే ఒకే ఒక ప్రశ్న, దేవుడా నాకే ఎందుకు ఇలా అవుతోంది? నేనేం పాపం చేశాను? కానీ ఫ్రెండ్స్, కొన్ని రోజులు, నెలలో, ఏళ్లకో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు అలా జరగకపోవడమే మంచిదయింది అని మనకు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్నే మనం అంతా మన మంచికే అంటాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రామ్ భూపాల్. మన ఛానల్ భూపాల రాగంకి ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక పాత కథ మరియు స్టీవ్ జాబ్స్ వంటి ఒక మహా దిగ్గజం జీవితం నుండి కొన్ని స్ఫూర్తిదాయకమైన నిజాలను తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ముగిసే సమయానికి మీ ప్రస్తుత సమస్యను చూసి మీరు భయపడరు, చిరునవ్వు నవ్వుతారు. ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర ఉన్న ఏకైక సంపద ఓ గుర్రం. ఒకరోజు ఆ గుర్రం పారిపోయింది. గ్రామస్తులు వచ్చి అన్నారు, అయ్యో నీకు ఎంత దురదృష్టం. రైతు ప్రశాంతంగా అన్నాడు, అంతా మన మంచికే. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రం తిరిగి వచ్చింది. దానితో పాటు అడవిలోని ఇంకో 5 గుర్రాలు కూడా. గ్రామస్తులు, ఎంత అదృష్టం. రైతు, అంతా మన మంచికే. రైతు కొడుకు ఆ గుర్రం ఎక్కి పడిపోయి కాలు విరిగింది. మళ్ళీ గ్రామస్తులు, ఇది చాలా దురదృష్టం. రైతు, అంతా మన మంచికే. కొద్ది రోజుల్లో యుద్ధం వచ్చింది. గ్రామంలోని ఆరోగ్యవంతులందరినీ సైన్యంలోకి తీసుకెళ్లారు. కాలు విరిగిన రైతు కొడుకును వదిలేశారు. అప్పుడే అందరికీ అర్థమైంది, అంతా మన మంచికే అని. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ స్థాపించిన వ్యక్తి. ఆయన లైఫ్లో జరిగిన ఒక సంఘటన అంతా మన మంచికే అన్నదానికి పర్ఫెక్ట్ ఉదాహరణ. 1985లో తను కష్టపడి పెంచిన సొంత కంపెనీ యాపిల్ నుండి బయటకు పంపబడ్డాడు. ప్రపంచం దృష్టిలో అది ఒక పెద్ద వైఫల్యం. జాబ్స్ కూడా కృంగిపోయాడు. కానీ ఆ 5 ఏళ్ల గ్యాప్లో ఆయన నెక్స్ట్ మరియు పిక్సార్ లాంటి విప్లవాత్మక సంస్థలను సృష్టించారు. పిక్సార్ ప్రపంచంలోనే మొదటి యానిమేషన్ సినిమా తీసింది. తర్వాత ఏమైంది? యాపిల్ కంపెనీ నెక్స్ట్ని కొనుగోలు చేసింది. జాబ్స్ మళ్ళీ యాపిల్లోకి కింగ్లో అడుగుపెట్టారు. ఆయన ఒక మాట చెప్పారు, ఆ రోజు నన్ను యాపిల్ నుండి తీసేయడమే నాకు జరిగిన గొప్ప విషయం. అది లేకపోతే పిక్సార్ ఉండేది కాదు, యానిమేషన్ సినిమాలు ఉండేవి కావు, యాపిల్ ఫోన్ ఉండేది కాదు. దీన్నే ఆయన కనెక్టింగ్ ద డాట్స్ అన్నారు. చుక్కలను కలిపితేనే ఒక చిత్రం తయారవుతుంది. అలాగే మీ జీవితంలో ఈరోజు జరిగిన ఒక చేదు అనుభవం రేపు మీ విజయానికి ఒక మెట్టు అవుతుంది. ఒక మట్టి ముద్ద కుండగా మారాలంటే కాళ్ళ కింద నలగాలి, చక్రం మీద తిరగాలి, చేతి దెబ్బలు తినాలి, చివరకు నిప్పులో కాలాలి. అప్పుడే దానికి ఒక విలువ వస్తుంది. మన జీవితం కూడా అంతే. మిత్రులారా, మీ జీవితంలో ఒక చేదు అనుభవం తర్వాత మంచి జరిగినప్పుడు అంతా మన మంచికే అనుకున్న సందర్భం ఏదైనా ఉందా? అది ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. మీ కథ మరొకరికి స్ఫూర్తినివ్వవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.